ప్రైజ్ లార్డ్. అందరికీ కూడా బాగున్నారండి అందరూ. ప్రతిరోజు దేవుని ఒక వాగ్దానం మీ జీవితాల్లో ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముతున్నాను. వింటున్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఆ వీడియో కింద మీ యొక్క స్పందన అంటే మీ యొక్క సాక్ష్యము ఈ పవర్ఫుల్ బిలీవర్ మీ లైఫ్లో ఎటువంటి ఆత్మీయ ఆశీర్వాదం తీసుకుని వస్తుందో దయచేసి మాకు కూడా మీరు ఖచ్చితంగా కింద ఈ కామెంట్స్ పెట్టండి. మీ యొక్క కామెంట్స్ని బట్టి టెస్టిమనీస్ని బట్టి మేము ఇంకా ప్రభుని స్తుతించడానికి, ప్రభులో పరిచయాలు ఇంకా ముందుకు వెళ్ళడానికి దేవుడు మాకు ఇంకా శక్తినిచ్చి బలం ఇచ్చి నడిపిస్తుంటారు. మీ సాక్ష్యము అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. దేవుడు వాక్యంలోకి వెళ్ళిపోదామా? మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయము 21వ వచనం. మీకు ఆవగించంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగా అది పోవును. మీకు అసాధ్యమని ఏది ఉండదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఆవగింజంత విశ్వాసం ఉండగా అని ప్రభు మాట్లాడు. ఈ కొండ లేచి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళమను అని ప్రభు మాట్లాడుతున్నాడు. కొండ లేపబడాలి అనడానికి ఎంత విశ్వాసం అడుగుతున్నాడు ప్రభు? ఆవగింజంత విశ్వాసం. ఈరోజు అట్లీస్ట్ చాలామంది అంటారు, బ్రదర్ మా కోసం ప్రార్థించేయండి, ఫలానా అమ్మ మీరు కూడా ప్రార్థన చేస్తున్నాను బ్రదర్, కానీ మా విశ్వాసం సరిపోవట్లేదు అంటారు. చాలా సందర్భాలు వింటూ ఉంటారు. నిజమే, ఒకరు ప్రార్థన చేసుకోవచ్చు, కానీ నా విశ్వాసం సరిపోవట్లేదు కొంచెమే ఉందని అని మనం అనుకోకూడదు. ఒకవేళ అలా అనుకుంటే అపవాది ఆ మాటని అవకాశంగా తీసుకొని మీకు విశ్వాసం లేదు, కొంచెం విశ్వాసం ఉంది, నీ విశ్వాసం నీకు సరిపోదు, లేకపోతే నీ విశ్వాసం నీకున్న విశ్వాసం నీకు ఆహారం పెట్టదు, నీకున్న విశ్వాసం ఇప్పుడు నువ్వు వెళ్తున్న మార్గాల్లో దారి నీకు తయారు చేయదు అని అపవాది నేను శోధించే అవకాశం ఉంది. సో కాబట్టి ఈరోజు ఆవగించేంత విశ్వాసం, చిన్నది, కొంచెం విశ్వాసం ఉందా? కొంచెం విశ్వాసం ఉందా? కొంచెం నమ్ముతున్నారా యేసయ్య అంటే? కొంచెము నమ్మకం వస్తుందా? అద్భుతం చేస్తారని కొంచెమైనా ఉందా? ఎస్, ప్రభు అంటాడు దట్ ఇస్ ఎనఫ్. హల్లెలూయా. అది సరిపోద్ది. మీ జీవితంలో ఎంత పెద్ద కొండలైనా సరే పెకలించే విశ్వాసము ఆవగించంత. సో ప్రభు ఉద్దేశం ఏంటంటే, ఆయన ఉద్దేశము ఈ ఉపమానం లేకపోతే ఈ యొక్క మాట వెనుకున్న మాట ఏంటంటే, దేవుడు మీకు ఎనఫ్ ఫెయిత్ దేవుడు ఆల్రెడీ ఇచ్చేసాడు. హల్లెలూయా. దాన్ని మనం నమ్మాలంటే, అది కూడా నమ్మాలి. నాకు సరిపడా విశ్వాసం ఉందని మీరు విశ్వసించాలి, దాన్ని కూడా మనం నమ్మాలి. సో ఎప్పుడైతే మీరు దాన్ని నమ్ముతారో అద్భుతం జరుగుతుంది. మనకి ఎంత విశ్వాసం ఉన్నా, అమ్మో ఈ సమస్యను చూసి నాకు సరిపడా విశ్వాసం లేదేమో, అందుకే కార్యం జరగట్లేదేమో, నేను సరిగ్గా ప్రార్థన చేయలేకపోతే అందుకే ఏ మేలు పొందుకోలేకపోతున్నామో అని ఒకవేళ అపవాది వాళ్ళని శోధించే అవకాశం ఉంది. సో కాబట్టి దేవుడి సన్నిధిలో మనమందరం కూడా నీతిమంతులు కలుగు శ్రమలు అనేక శ్రమలు ఎదురవుతున్నప్పుడు ప్రతి ఒక్కరు చేయవలసింది ఏంటంటే, ఆవగించంత విశ్వాసం కలిగి ఉన్నాను, ఖచ్చితంగా ఈ కొండ లేచి సముద్రంలో పడమనగానే పడుతుంది, లేదా ఎక్కడి నుంచి వెళ్ళి అక్కడికి వెళ్ళమనగానే వెళ్ళిపోతుంది అని మనం నమ్మగలిగితే దేవుడు ఘనమైన కార్యాలు చేస్తాడు. ప్రతిదీ మన విశ్వాసం, మన నమ్మకం చెప్తున్నాం. కాబట్టి ఈరోజు అటువంటి నమ్మకంలో, విశ్వాసంలో మనం అందరూ ఉండాలని ప్రభు ఎంతగానో ఆశపడుతున్నాడు. నమ్మండి, మీ జీవితంలో ఎటువంటి కార్యాలు జరగాలో ఆ కార్యం జరుగుటకు మీలో దేవుడు సరిపడా విశ్వాసం ఉంచాడు. మీలో ఉంచిన విశ్వాసాన్ని మీరు నమ్మండి. దేవుడి మీద ఎటువంటి విశ్వాసం మీలో ఉందో దాన్ని నమ్మండి. మీరు ప్రార్థన చేస్తారు యేసు ప్రభుకి, దాన్ని నమ్మండి. దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు, అద్భుత కార్యాలు చేస్తారు. దేవుడు కొద్ది మాటలు దీవించిన కాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్.